లెక్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు, 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి, 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి, 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025, 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే 2024 నుంచి 2034 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్. అది మెట్రో కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు. వీటన్నిటినీ ఈ 10 సంవత్సరాలలో 100%, అంటే ఇంకా 2 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళలో 100% ఇవన్నీ పూర్తి చేసి ఒక 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.